అందరికీ నమస్కారం. కాలానికి అనుగుణంగా మనం మారాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 29వ కథను చెప్పుకుందాం. కథ పేరు అందమైన అమ్మాయి మాటలు రాని అబ్బాయి. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? ఆశిష్ ఏసీ కోచ్లో ప్రయాణం చేస్తున్నాడు. అతని ఎదురు సీట్లో ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆశిష్ ఆ అమ్మాయిని చూసి చిన్నగా నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. కొంచెం సేపటికి ఆమె వచ్చి ఆశిష్ పక్కన కూర్చుంది. ఆశిష్ ఆనందం రెట్టింపు అయ్యింది. మరికొంచెం సేపటికి ఆ అమ్మాయి అతని పైకి వాలి చెవిలో మెల్లగా, మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు బంగారం తీసి నాకివ్వు, లేకపోతే నేను పెద్దగా అరిచి నువ్వు నాతో అసభ్యంగా ప్రవర్తించావు అని అందరితో చెప్తాను అని అంటుంది. అప్పుడు ఆశిష్ తన జేబులో నుండి ఒక పేపర్ తీసి దాని మీద ఇలా రాస్తాడు. నాకు మాటలు రావు, వినిపించదు, కాబట్టి నువ్వు ఏం చెప్పాలో దీని మీద రాయి అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ముందు చెప్పినదంతా రాసి ఇస్తుంది. పేపర్ తీసుకొని ఇప్పుడు అరువు, ఏమని అరుస్తావో అని గట్టిగా అంటాడు ఆశిష్. కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. వ్యక్తిత్వ నిర్మాణంలో ఎన్నో ముఖ్యమైన అంశాలు ఉన్న సెన్స్ ఆఫ్ ప్రెజెన్స్ కూడా చాలా ముఖ్యమైనది. కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు మనలోకి భయం, ఆందోళన వచ్చేస్తాయి. ఏం చేయాలో దిక్కుతోచక అయోమయంలో పడిపోతాము. కానీ కొన్నిసార్లు ఆపదలో చిక్కుకుంటాం. అప్పుడు కావాల్సింది సమయానుకూలంగా స్పందించడం. ఈ కథలో ఆశిష్ ఎంతో సమయస్ఫూర్తితో ఆ అమ్మాయి నుండి బయటపడ్డాడు. మరి మీరు కూడా సమస్యలు ఎదురైనప్పుడు, ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తున్నప్పుడు, మీరు అనుకున్నది అనుకున్నట్లు జరగనప్పుడు, ఇలా జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితో అయినా ఈ సమయస్ఫూర్తిని వాడండి. సమయానుకూలంగా స్పందించండి. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. మీరు తొందరపడి కష్టాలు కొని తెచ్చుకున్న 3 సందర్భాలను గుర్తు తెచ్చుకొని సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఎలా ఉండేదో ఆలోచించండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 29వ కథ సమాప్తం.